వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బందెల దయానందం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సేవకులు ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులు, కూల్చివేతలు మరియు వివిధ రకాల వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. క్రైస్తవులు దేశ పౌరులుగా పొందాల్సిన గౌరవం, హక్కుల విషయంలో విప్లవాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేమ, శాంతి, సేవాభావంతో సమాజానికి సేవ చేస్తున్న క్రైస్తవుల పట్ల ప్రతికూల వాతావరణం నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు. క్రైస్తవుల హక్కుల పరిరక్షణ, భద్రత మరియు సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం ఒకే వేదిక వైపుకి వచ్చి తమ స్వరాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ ఐక్య గళం ద్వారా సమిష్టిగా ఉద్యమించి హక్కుల సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు. విజయవాడ మహాపట్టణంలో ఉండేటువంటి క్రైస్తవులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నెల జూన్ 23వ తారీఖు సాయంత్రము 4 గంటలకు విజయవాడలో గాంధీనగర్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో క్రైస్తవ ఐక్య గళం అనే నామకరణంతో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కారణం ఏమిటి అనంటే 1950వ సంవత్సరంలో ఒక బెంగాల్ బ్రాహ్మణ్ క్రిస్టియన్ మాకు క్రైస్తవులకి రిజర్వేషన్ అక్కర్లేదు అని ఆ 50లో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆర్టికల్ను బట్టి ఈ రోజున క్రైస్తవ మతమును అనుసరించిన వారికి రిజర్వేషన్ లేదు అనేటువంటి దాన్ని ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉన్నది. దీని నిమిత్తమై దాదాపు ఇప్పటి వరకు 12 కమిషన్స్ వేయటం జరిగింది. ఈ 12 కమిషన్స్ వేసినప్పటికీ కూడా ఏ కమిషన్ వారు కూడా వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళక దాదాపు 50 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇది అలాగే జరుగుతుంది. మాదిగల ఎడల, షెడ్యూల్ కులాల వారి ఎడల నేటి ప్రభుత్వాలన్నీ కూడా ఎంత వివక్ష చూపుతున్నాయి అంటే సిక్కులకు చర్చికి వెళ్ళినా సరే కూడా వాళ్ళకి అమెండ్మెంట్ ఇచ్చి వారికి రిజర్వేషన్ కల్పించారు. అలాగే బౌద్ధంలోనికి వెళ్ళిన వారికి కూడా అమెండ్మెంట్ కల్పించారు. కానీ ఈ రోజున దళితులుగా పిలువబడుతున్న మేము, ఈ రోజున ఊరు బయట మమ్మల్ని పడవేసిన మేము, అంటరాని వారిగా చూస్తూ మమ్మల్ని కొన్ని సంవత్సరాల నుంచి గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ఉంచిన మమ్మల్ని మేము గనక ఆ రోజునేమో దేవాలయాలకు వెళ్తే మీరు అంటరాని వారు గుడికి రావద్దన్నారు. ఈ రోజున దేవుని మందిరం చర్చికి వెళితే మీరు క్రైస్తవులయ్యారు కాబట్టి మీకు రిజర్వేషన్ లేదంటున్నారు. అంటున్నారు అంటే భరించాం. అలాగే ఊరు బయటకు ఉన్నారంటే భరించాం. కానీ ఇప్పుడు కడుపు కొడతానంటే మేము భరించడానికి సిద్ధంగా లేవు. మేము కమిషన్స్ మీద మాకు నమ్మకాలు లేవు. మేము దాదాపు ఈ రోజున భారతదేశం మొత్తంలో 30 లక్షల మంది మా జనాంగం ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది పైచులుక ఎస్సీ వాళ్ళందరం కూడా క్రైస్తవ దళిత క్రైస్తవులు అందరం కూడా ఉన్నాం. మేమందరం కూడా ఈ రోజున మా హక్కులను మేము సంపాదించుకోవడానికి రోడ్డు మీదకు వస్తున్నాం. మేము రాష్ట్రానికి ఒక కార్యాచరణ ఇస్తున్నాం.